లేఖన భాగాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 28 వచనాలు, మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. ఈ రెండు లేఖన భాగాలలో నుంచి క్షమించబడుట ద్వారా మనము పొందుకునే నూతన జీవము, క్షమించబడుట ద్వారా మనలో కలిగే పునరుద్ధరణ, ఈ సంగతిని మనము ఆలోచన చేద్దాం. ఎఫెసీ పత్రిక ఇప్పటికీ 2 వారాలు మనము ఆలోచన చేశాం. 16వ ఆదివారము, 18వ ఆదివారము. ఈ 2 ఆదివారాలు మనము ఎఫెసీ పత్రికను ఆలోచన చేశాం. తరువాత 2 ఆదివారాలు కూడా ఎఫెసీ పత్రికను మనం అధ్యయనం చేయబోతూ ఉన్నాం. కాబట్టి మరొకసారి ఎఫెసీ పత్రిక యొక్క క్రమాన్ని మీకు నేను వివరిస్తాను, దయచేసి గమనించండి. ఎఫెసీ పత్రిక మొదటి 3 అధ్యాయాలలో క్రీస్తునందు మనకు అనుగ్రహించబడిన మహిమాన్వితమైన సంగతులు తెలియపరచబడ్డాయి. క్రీస్తు యేసులో మనకివ్వబడిన గొప్ప భాగ్యాలు, క్రీస్తు యేసులో మనం ఏమై ఉన్నామో పౌలు భక్తుడు మొదటి 3 అధ్యాయాలలో తెలియచేశాడు. మొదటి అధ్యాయము 3వ వచనము నుంచి 14వ వచనం వరకు గల భాగములో, మీరు జగత్తుకు పునాది వేయక మునిపే ఎన్నిక చేయబడ్డారు, మిమ్మల్ని ఆయన విమోచించి ఎన్నుకున్నాడు. ఎన్నిక చేయడం అంటే ఇదిగో నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను అనడం కాదు. ఆయన ఎన్నిక చేసుకోవాలి అంటే ఆయనకు కుమారుడివిగా కుమార్తెగా నీవు మారాలి. ఆయనకు నీవు కుమారుడివిగా కుమార్తెగా నీవు ఉండాలి అంటే పరిశుద్ధత లేకుండా, నిర్దోషత్వము లేకుండా ఆయనకు కుమారుడుగా కుమార్తెగా ఉండుట సాధ్యపడదు. కనుక ఆయన ఎన్నుకున్నాడు అని అంటేనే ఆ ఎన్నికలో తనకు నిన్ను కుమారుడిగా కుమార్తెగా చేసుకున్నాడు. నిన్ను పరిశుద్ధునిగా, నిర్దోషిగా కుమారుని రక్తము చిందించి విమోచించి మరీ చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, నీ యొక్క విశ్వాస జీవితాన్ని అంతము మట్టుకు పరిశుద్ధాత్మతో ముద్ర వేసి కాపాడుతూ ఉన్నాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని మొదటి అధ్యాయములో వివరించాడు. నేను చాలా ఆనందంగా మొదటి అధ్యాయములో మరీ చదువుకునే ఒక వచనం ఏంటి అంటే 11వ వచనం. 11వ వచనంలో ఉంటుంది, మీ కొరకు ముందుగా ఆయన నిరీక్షించాడు అన్న మాట ఉంటుంది. ఎంత భాగ్యం అండి! మన కొరకు దేవుడు నిరీక్షించడం. మన కొరకు నిరీక్షించడానికి మనం ఏ పాటి వారం? అసలు మనలో ఏ మంచైనా ఉందా? మన కొరకు దేవుడు నిరీక్షించడం ఏంటి? ఏ దేవుడి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం? ఈ ప్రపంచము చెప్పే దేవుడు దేవతల ఆలోచన కాదు. ఈ దేవుడు సర్వస్వతంత్రుడైన దేవుడు. సృష్టి నుంచి అనగా తాను చేసుకున్న సృష్టి మీద దేని కొరకు ఆధారపడని సర్వస్వతంత్రుడైనటువంటి దేవుడు. మనుషుల చేతులతో సేవించబడువాడు కాడు ఆయన. అటువంటి త్రియేక దేవుడు ఇక్కడ కూర్చున్న మీరు ఫలానా కాలములో రాబోతూ ఉన్నారు అని మీ కొరకు ఆయన నిరీక్షించాడు. అది మీ పట్ల దేవుని ఎన్నికలోని ప్రేమ, మీ ఎన్నిక ద్వారా ఆయన విమోచించిన విమోచనలోని ప్రేమ, ఆ విమోచన మీ జీవితం నుంచి తొలగిపోకుండా పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించిన ప్రేమ యొక్క భాగ్యము. ఇంత గొప్పగా ప్రేమించిన దేవుడు మిమ్మల్ని విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు. క్రియల ద్వారా కాక విశ్వాసము ద్వారా రక్షించాడు అన్న సంగతిని 2వ అధ్యాయములో తెలియచేస్తాడు. క్రియల ద్వారా కాక విశ్వాసము ద్వారా ఆయన మిమ్మల్ని రక్షించి, ఇదిగో సంఘములో యూదులతో కలిపి, అంటే ఒకప్పుడు వాగ్దాన నిబంధన లేని వారు, దేవుని ప్రజగా పిలవబడని మీరు, అన్యులుగా పరదేశులుగా ఉన్న మీరు ఇప్పుడు దేవుని ప్రజలతో కూడా సహవాసములోనికి వచ్చారు, దేవుని సంఘములో చేర్చబడ్డారు. 2వ అధ్యాయములో మీరు గుర్తు పెట్టుకోవలసిన ఒక విషయం ఏంటి అంటే, మీరు క్రియలతో కాక విశ్వాసము ద్వారా విమోచించబడ్డారు అనుటలో అర్థం ఏంటి అంటే, అసలు క్రియలు చేయొద్దని చెప్పట్లా. ఏ క్రియల గురించి మాట్లాడుతున్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి. ధర్మశాస్త్రమైన సంబంధమైన క్రియలతో సమస్య ఏంటి? అసలు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే మీరు ఇశ్రాయేలీయులను ఆలోచించాలి. ఇశ్రాయేలీయులను అడిగితే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఏంటో చెప్తారు. ఏంటివి? 1 సున్నతి చేయించుకోవడం.
2 దశమార్పణలు అర్పించటం. 3 బలులు అర్పించటం. 4 ప్రతి ఏటా 3 పర్యాయములు దేవాలయమునకు వెళ్ళి ఆరాధించటం. ఇవి మేము చేస్తూ ఉన్నాం. అంటే అబ్రహాము సంతానములో మేము పుట్టాము, సున్నతి చేయించుకున్నాము, ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది, మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాము, మేము బలులు అర్పిస్తూ ఉన్నాము, దశమ భాగాలు అర్పిస్తూ ఉన్నాము, ఆలయమునకు ఎక్కిపోతున్నాం కాబట్టి మేము దేవుని ప్రజలము. నీతి అనగా దేవుని ప్రేమను, దేవుని కనికరాన్ని మేము కనపరుస్తూ ఉన్నాము. దేవుని ప్రజగా దేవుని పోలి బ్రతుకుతున్నాము కాబట్టి కాదు మేము పరిశుద్ధులం. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులు, సున్నతి చేయించుకున్నారు కాబట్టి, ఆచారాలు ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి. ఇవి ధర్మశాస్త్ర. కాబట్టి పౌలు భక్తుడు పదే 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 హెచ్చరించిన సంగతి ఏంటి అంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఎవడు నీతిమంతుడు కాజాలడు. కనుకనే మీరు విశ్వాసము ద్వారా నీతిమంతులయ్యారు అని 2వ అధ్యాయములో, ఆ విశ్వాసము ద్వారా నీతిమంతులైనటువంటి మీరు ఒక నూతన మానవులుగా చేయబడ్డ సంగతిని వివరించిన తర్వాత 3వ అధ్యాయములో పౌలు భక్తుడు క్రీస్తు మీ యందు వసిస్తూ ఉన్నాడు అన్న సంగతిని, మీ యందు ఆయన సర్వోన్నతమైన మహిమతో మీ యందు వసిస్తూ ఉన్నాడు అన్న వివరణను ఆయన చేశాడు. ఈ 3 అధ్యాయాల తర్వాత 4వ అధ్యాయము ప్రారంభమవుతుంది. ఈ 3 అధ్యాయాలలో భక్తుడు క్రీస్తునందు మీకు దాచియుంచబడిన ప్రతి మేలును వివరించాడు. క్రీస్తులో మీరు కలిగి ఉన్న ప్రతి భాగ్యమును వివరించాక, కాబట్టి అని 4వ అధ్యాయం 1వ వచనం ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనిని ఒకడు సహించుడి. కాబట్టి, ఎందుకు కాబట్టి? ఇదిగో మిమ్మల్ని ఎన్నుకొని మీ కొరకు ప్రాణం పెట్టి మిమ్మల్ని విమోచించి పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని ముద్రించాడు కాబట్టి. క్రియల ద్వారా కాక విశ్వాసము ద్వారా మిమ్మల్ని విమోచించాడు కాబట్టి. ఇదిగో పరదేశులుగా ఉన్న మీ జీవితములో విశ్వాసము ద్వారా నిబంధన జనులుగా, దేవుని ప్రజలుగా క్రీస్తు సంఘములోనికి చేర్చి ఒక నూతన మానవత్వాన్ని ఆయన సృష్టించాడు కాబట్టి, ఈ నూతన మానవత్వంలో క్రీస్తు తన పరిపూర్ణ మహిమతో వసిస్తూ ఉన్నాడు కాబట్టి, సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట శ్రద్ధ కలిగి బ్రతకండి. అంటే ఇటువంటి జీవితమును క్రీస్తు యేసు తనలో మీకు ఇచ్చాడు కాబట్టి ఎలా బ్రతకాలంట? మొదటి 17 వచనాలలో అంటాడు, ఐక్యతలో మీరు బ్రతకండి, ఒకరితో ఒకరి కలిసి బ్రతకండి. 4వ అధ్యాయం 17వ వచనము నుంచి 5వ అధ్యాయం 21వ వచనము వరకు పరిశుద్ధతలో మీరు ఎదగండి, పరిశుద్ధతలో మీరు బ్రతకండి. 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 6వ అధ్యాయం 9వ వచనం వరకు మీ సహవాసాలలో, మీ సంబంధ బాంధవ్యాలలో ఎట్టి విధానాన్ని కలిగి ఉండాలో ఈ 3 భాగాలలో పౌలు భక్తుడు వివరించాడు. మనము ఈరోజు చూస్తూ ఉన్నటువంటి లేఖన భాగము 4వ అధ్యాయం 22వ వచనము నుంచి 28వ వచనము పరిశుద్ధపరచబడే ప్రక్రియ. అనగా 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 5వ అధ్యాయం 21 వరకు ఉన్న ఈ ప్రధాన భాగములో నుంచి ఎన్నిక చేయబడి మన ముందుకు తీసుకురాబడ్డటువంటి వాక్య భాగం. జాగ్రత్తగా మీరు వినవలసిందిగా, ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యమైన 3 విషయాలు ఈ వాక్య భాగములో నేను మీతో మాట్లాడుతాను. దానికి ముందు ఒకసారి కొన్ని ప్రారంభమైనటువంటి సంగతులు మనము ఆలోచన చేద్దాం. 4వ అధ్యాయము 17వ వచనము నుంచి 5వ అధ్యాయము 22వ వచనం వరకు గల భాగములో మనము ఆలోచిస్తూ ఉంది 4వ అధ్యాయము 22 నుంచి 28 వచనాలు. ఒక్కసారి 17వ వచనం నుంచి 21వ వచనం వరకు ఏముందో కూడా కొద్దిగా మనము చూద్దాం. 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మీ పాత జీవితము అనగా క్రీస్తు యేసులోకి మీరు విశ్వసించకముందు, క్రీస్తు యేసుని విశ్వాసముతో మీరు అంగీకరించకముందు ఏమై ఉన్నారో 17 నుంచి 19 వచనాలు చెబుతా ఉన్నాయి. ఏమై ఉన్నారంట? అన్యజనులై ఉన్నారు. అన్యజనులు అంటే చాలా మందికి చాలా కోపం వస్తుంది.
చాలామంది విపరీతంగా అన్యజనులు, అన్యజనులు అని మమ్మల్ని అన్యజనులు అంటే క్రైస్తవుణ్ణి, క్రైస్తవేతరుణ్ణి తెలియచేసే పదం. ఎందుకు తెలియచేస్తుందో మీరు చూడండి. ఈ 3 వచనాలలో క్రైస్తవేతరుడు ఎలా ఉన్నాడో, క్రైస్తవుడు ఎలా ఉండాలో మనకు చూచాయగా అర్థమయ్యే పరిస్థితి. 17వ వచనం అంటుంది, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరికి మీద నడుచుకొనవలదు అని ప్రభువునందు సాక్ష్యం. అంటే అన్యజనులు ఎలా నడుచుకుంటారు? ఇలాగ అన్యజనులు నడుచుకుంటూ ఉంటే క్రైస్తవులు అలా బ్రతకకూడదనే కదా అర్థము. ఇప్పుడు చూడండి ఎలా నడుచుకుంటున్నారో. 18వ వచనము, అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, వారికి ఉన్నది అంధకారమైన మనస్సు. అంధకారమైన మనస్సు కాబట్టే సృష్టికర్తను చూడకుండా వారి కన్నులకు తెరలు ఉన్నాయి. సృష్టికర్తను, సృష్టిని వేరు చేయలేని అంధకారము వారిది. సృష్టికర్తను సృష్టిని సృష్టికర్తగా మార్చి ఆరాధించే అంధకారము వారి జీవితములో ఉంది. ఈ అంధకారము వలన ఎలాగున్నంత వారి హృదయము కఠినపరచబడింది. ఈ అంధకారము వలన వారి హృదయము కఠినపరచబడి తమలో ఉన్న అజ్ఞానము చేత సృష్టికర్తలో నుండి కలిగే జీవము నుంచి వేరైపోతూ ఉన్నారు. జీవం ఎవరిలో ఉంది? కలుగునుగాక అని సృష్టించినటువంటి సృష్టికర్తలో జీవం ఉంది. సృష్టికర్తక దగ్గరకు రాకుండా అంధకార హృదయముతో, అంధకారమైనటువంటి అజ్ఞానముతో నింపబడి హృదయ కాఠిన్యం వల్ల సృష్టిని చూసి సృష్టికర్తగా చేసుకునే జీవితాన్ని ఏమంటాము? జీవాన్నిచ్చే సృష్టికర్తను వదిలి జీవాన్నివ్వలేని సృష్టి దగ్గరకు వచ్చి నువ్వే నా సృష్టికర్తవు అని చెప్పడం. కాబట్టి అంటూ ఉన్నాడు, అన్యజనులు అంటే ఎవరు? అంధకార హృదయముతో, హృదయ కాఠిన్యము వలన కలిగిన అజ్ఞానముతో నింపబడిన వారై సృష్టికర్త నుండి కలిగే కలుగునుగాక అనగా కలిగింది, సృష్టికర్త నుండి కలిగే జీవము నుంచి వేరుపరచబడ్డవారు, తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నవారు. రోమపత్రిక 1వ అధ్యాయం చాలా చక్కగా వివరణిస్తుంది. దేవుని గురించి తెలియసఖ్యమైనదేదో తెలియపరచబడింది. కానీ వారు ఏం చేశారంట? అంధకార హృదయముతో సృష్టి మొదలుకొని సృష్టి ఆరంభము నుంచి ఉన్న సంగతులను ఆలోచించడం వలన సృష్టికర్త తేటతెల్లమవుతాడు. కన్నులు తెరిచి, నీ జ్ఞానేంద్రియాలను తెరిచి ఈ చుట్టుపక్కల ఉన్న సంగతులను చూస్తే, అరే ఈ గొప్ప ఆకాశాన్ని చేసిన సృష్టికర్త ఎంత గొప్పవాడో కదా అనిపించాలి. సృష్టికర్త ఆకాశము కాకూడదు. సూర్యుడిని చూసి ఇంత గొప్ప సూర్యుడిని చేసిన ఆ సృష్టికర్త ఎంత గొప్పవాడో కదా. ఇది సృష్టికర్త కాలేదు. సృష్టికర్తను ఆరాధించటానికి సృష్టి నిన్ను పురికొల్పవలసింది పోయి ఆ సృష్టినే సృష్టికర్తగా మార్చినటువంటి అజ్ఞానపు హృదయాన్ని మాట్లాడుతున్నాడు. అందుకే క్రిందకు వచ్చేసరికి 1వ అధ్యాయం 24, 25 వచనాల్లో అంటాడు, సత్యమునకు అసత్యాన్ని మార్చివేశారు. దే ఎక్స్చేంజ్డ్ ద ట్రూత్ విత్ లై. కనుక వారి హృదయము కఠినపరచబడింది. వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్ము తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. ఎందుకు ఇటువంటి కార్యకలాపాలకు లోనవుతారు అంటే, వారి అంతరంగాలలో ఉన్న దురాశలకు తగినట్లుగా సృష్టిలో ఉన్న దాన్ని వారికి నచ్చిన దైవంగా మార్చేసుకుంటారు. సృష్టిలో ఉన్నటువంటి దేనినైనా వారికి నచ్చిన దైవంగా ఎందుకు మార్చేసుకుంటారు అంటే, వారు ఏర్పాటు చేసుకున్న దైవము వారి అంతరంగములో దురాశలను నెరవేర్చేదిగా ఉంటూ ఉంది. ఆ దురాశలకు అనుమతిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు మీరు ఇటువంటి వారు అంధకారమైన మనస్సు కలిగి, మీ మనస్సుకు కలిగిన వ్యర్థత వలన, దేవుని వలన కలుగు జీవములో నుంచి వేరుపరచబడిన వారు, హృదయ కాఠిన్యం వలన అజ్ఞానముతో జీవించిన వారు, అత్యాశలతో మీ బ్రతుకును దురాశలతో నడిపించుకున్నవారు. ఇది ఒకప్పుడు మీ పరిస్థితి. కానీ 20, 21 వచనాలలో అంటాడు, క్రీస్తునందు మీరు ఇలా నేర్చుకోలా.
క్రీస్తునందు మీకు కలిగిన బోధ ఇది కాదు. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందల సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరాలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. మీరు క్రీస్తుని ఇలా నేర్చుకోలా. అంధకార హృదయముతో బ్రతకటానికి మీరు పిలువబడలా. మీ దురాశలను అనుసరించి బ్రతకటానికి మీరు పిలువబడలా. ఎలా మీరు పిలువబడ్డాడో 22 నుంచి 24 వచనాలు మనకు వివరిస్తాయి. అయితే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ 20 నుంచి 21 వచనములో మీరు క్రీస్తునందు నేర్చుకున్న సంగతులు అన్న మాట ఉపయోగిస్తూ ఉన్నాడు. మీరు క్రీస్తునందు నేర్చుకున్న సంగతులు అన్న మాట అర్థం ఏంటి అంటే, ఆదిమ సంఘములో ఒక వ్యక్తి విశ్వాసిగా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించేటప్పుడు ఈ సంగతులు బోధించేవారు. ముఖ్యంగా 3 విషయాలు 22 నుంచి 24 వచనాలు. ముఖ్యమైన 3 సంగతులు. 1, పాత స్వభావమును విసర్జించండి. 2, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడండి. 3, నవీన స్వభావమును ధరించుకోండి. ఈ 3 సంగతులు క్రీస్తునందు వారుకు బోధించేవారు. ఇది పౌలు భక్తుడు 20, 21 వచనాలలో మాట్లాడుతున్నాడు. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడాలి. ఆ సంగతులు యేసు క్రీస్తునందు వారికి బోధించబడ్డాయి. ఏంటో ఆ సంగతులు ఈరోజు ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈ 2 వచనాలలో 22 నుంచి 24 వచనాలలో ఉన్న భాగము ముప్పేట తాడు లాంటిది. 3 పేటల తాడు లాంటిది. ఏంటో మనము చూద్దాం. మొదటిగా 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఏమంటూ ఉన్నాడు? వదులుకోమంటున్నాడు. దేన్ని వదులుకోమంటూ ఉన్నాడు? ప్రాచీన స్వభావాన్ని వదులుకోమంటూ ఉన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు వదులుకోవాలి ప్రాచీన స్వభావం? వదులుకోవలసిన అవసరం ఏంటి? వదులుకోవలసిన అవసరం ఏంటి అంటే, ఈ ప్రాచీన స్వభావము చెడిపోయిన స్వభావం. అదే వచనం చెప్తూ ఉంది. దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావం. ఈ చెడిపోవు అనే మాట ఆల్మోస్ట్ ఎలాంటి మాట అంటే, తుప్పు పట్టే స్థితిని పోలుస్తూ ఉంది. చెద పట్టడం, తుప్పు పట్టడం మీకు తెలుసు కదా. చెద పట్టినప్పుడు అది లోపల 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 పాడవుతూ ఒకరోజు ఏమైపోయింది? పూర్తిగా ఏ వస్తువుకైతే చెదబట్టిందో ఆ వస్తువు కనపడకుండా పోతుంది. అంతగా ఆ వస్తువుని లోపల తినేస్తుంది. దురాశల వలన ఈ చెడిపోయిన ప్రాచీన స్వభావం, దురాశల వలన చెడిపోయిన ఈ ప్రాచీన స్వభావం ఏం చేస్తూ ఉంది అంటే, మీలో దురాశలను రేకిస్తూ ఉంది. ఈ దురాశలలో ఒక అబద్ధాన్ని చెప్తూ ఉంది. ఇది, అరే ఈ ఫలానా పని చేస్తే నీకు కావలసిన ఆనందం వస్తుంది, నీకు చాలా సంతోషం వస్తుంది అని ఈ దురాశలు నీలో పెట్టేగిపోతూ ఉంటాయి. ఇవి మోసకరమైన దురాశలు. అందుకే అక్కడ వాడబడిన పదము ఇది మోసం చేస్తూ ఉంటుంది. ఈ దురాశ రాంగ్ ఏమంటాము, సాటిస్ఫాక్షన్ని ప్రామిస్ చేస్తావు. ఇదే నిజమైన సంతృప్తి. ఈ పనిని నువ్వు చేస్తే, ఈ చూపు నువ్వు చూస్తే, ఈ పని నువ్వు చేస్తే, ఈ వైపు నీవు నడిస్తే, ఇలా నీవు ఆలోచిస్తే, ఇదే నీకు అన్నిటికంటే ఆనందాన్నిచ్చేది అని నీ హృదయములో మోసముతో నిన్ను ఆ దురాశ లోపరచు. అదే రోమాపత్రిక 7వ అధ్యాయం 23వ వచనములో పౌలు భక్తుడు అంటాడు, నా హృదయమందు ధర్మశాస్త్రాన్ని ప్రేమించే ఒక నియమముంది, కానీ మరొక నియమము నాలో కలదు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించే నియమాన్ని, నాలో ఉన్న శరీర నియమము బలవంతంగా లోబరుచుకుంటూ నా శరీర అవయవాలను చెరపట్టి నన్ను జైల్లో వేస్తూ ఉంది. ఆ దురాశల వెనక పరిగెట్టేటట్లు చేస్తుంది. దాట్స్ ద హీనియస్ సిచ్యువేషన్ ఆఫ్ అవర్ నేచర్. మన స్వభావం యొక్క దౌర్భాగ్య పరిస్థితి. మోసకరమైన దురాశలను, పాక్షికమైనటువంటి అశాశ్వతమైనటువంటి తప్పు సంతృప్తిని, నిజము కాని సంతృప్తిని నీకు వాగ్దానం చేస్తూ
దాని వెనక పర్లాడేటట్లు పరిగెట్టేటట్లు నిన్ను లోపరుచుకుంటుంది. అందుకే యాకోబు భక్తుడు తన పత్రికలో అంటాడు, ఎవడైనను శోధించబడుతున్నప్పుడు దేవుని చేత నేను శోధించబడుతున్నాను అనకూడదు. ఎలా ఎలా శోధించబడతాడంట? తన స్వకీయ దురాశ చేత మరులు కొల్పబడిన వాడై, మరులు కొల్పబడతాడు. రాంగ్ సాటిస్ఫాక్షన్ యొక్క ప్రామిస్లో మరులు కొల్పబడి ఈడవబడి శోధించబడతాడు. అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రాచీన స్వభావము, ఏ ప్రాచీన స్వభావము? రాంగ్ సాటిస్ఫాక్షన్ని నీకు ప్రామిస్ చేస్తూ ఉన్నప్పుడు పరిగెట్టి 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 వెళ్ళి ఆ చెడును కౌగలించుకున్నావు కదా, ఆ స్వభావము, ఆ ప్రాచీన స్వభావము అది చెడిపోయినది, మోసకరమైనది, దురాశలను నీ జీవితంలో రేకెత్తించి ఈ ప్రాచీన స్వభావాన్ని వదులుకో అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు దీన్ని మీరు తీసివేయాలి, ఎందుకు వదులుకోవాలి అంటే, ఇది అబద్ధాలతో నీలో దురాశలను రేకెత్తించి నిన్ను చెడగొడుతూ ఉన్న స్వభావము. కాబట్టి ఈ ప్రాచీన స్వభావంపై నీవు జాగ్రత్తగా తొలగించుకోవాలి. బానే ఉందండి, తొలగించుకోమని సులభంగా భలే చెప్పేశారు మీరు. మరి ఎలా తొలగించుకోవాలి దీన్ని? హౌ కెన్ ఐ పుట్ ఆఫ్ దిస్ ఓల్డ్ నేచర్? ఈ ప్రాచీన స్వభావాన్ని, నన్ను కరప్ట్ చేస్తూ డిసీట్ఫుల్ డిజైర్స్లో నన్ను ముంచెత్తుతూ ఉన్న ఈ ప్రాచీన స్వభావాన్ని నేను ఎలా? పశ్చాత్తాపము ద్వారా. ఏ పశ్చాత్తాపము ద్వారా? ఎప్పుడైతే యేసుక్రీస్తునందు నీవు విశ్వసించావో నీలోనికి ప్రవేశించింది దేవుని కృప. ఈ కృపా వెలుగు నీ జీవితములో ప్రసరించే కొలది ఎంత మోసకరమైన స్వభావము నిన్ను బలవంతంగా లోబరుచుకుంటుందో నీ కంటికి స్పష్టంగా కనపడతాయి. నీలో ఉన్నటువంటి దురాశలు ఎంత భయంకరమైనవో, అవి ఎంత మోసకరమైనవో ఈ కృపా వెలుగు నీ మీద ప్రసరిస్తూ ఉన్నప్పుడు నీకు స్పష్టం చేయబడతా ఉంటది. ఆ కృపా వెలుగులో పశ్చాత్తాపపడటానికి పిలుపునిస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. ఏం చేస్తే కృపా వెలుగులో పశ్చాత్తాపము కలుగుతుంది? ఏం చేస్తే కృపా వెలుగులోని పశ్చాత్తాపము నా జీవితములో అగుపడుతుందంటే, మొదటిగా విశ్వాస సహితమైన జీవితము నీకు ఉండాలి. ఏంటి విశ్వాస సహితమైన జీవితము? విశ్వాస సహితమైన జీవితం ఏంటి అంటే, నీవు ఆదాములో ఇక లేవు, నిన్ను విమోచించి నీ కొరకు మరణించినటువంటి క్రీస్తులో ఉన్నావు. మొదటి 3 అధ్యాయాల వివరణ అదే. నువ్వు ఆదాములో కాదు ఉంది. నీవు ప్రాచీన స్వభావానికి లోనవ్వటానికి, ప్రాచీన స్వభావానికి నిన్ను నీవు సమర్పించుకోవటానికి నువ్వు ఆదాములో లేవు. ఎవరిలో ఉన్నావు? నీవు క్రీస్తులో ఉన్నావు. ఫస్ట్ నీవు క్రీస్తులో ఉన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడింది. నీ ప్రాచీన స్వభావము, మోసకరమైన దురాశలతో నిన్ను చెడుపుతూ ఉన్నటువంటి ప్రాచీన స్వభావము సిలువ వేయబడిన సంగతిని జ్ఞాపకము చేసుకో. క్రీస్తు నిన్ను విమోచించటానికి, ఈ ప్రాచీన స్వభావము నుంచి విమోచించటానికి నీ కొరకు ఆయన సిలువపై ఎక్కాడు. 8వ అధ్యాయము రోమపత్రిక 2వ వచనంలో అంటాడు, ఇదిగో పాపమును తన కుమారుని యొక్క శరీరాకారమందు సిలువ పైన శిక్షించిన దేవుడు ఆయన నీ ప్రాచీన స్వభావాన్ని సిలువ వేశాడు కనుక నీ పాత స్వభావము గతించింది. ఇదిగో నీ పాత స్వభావముతో సిలువ వేయబడి క్రీస్తుతో కూడా పాతి పెట్టబడినట్లుగా బాప్తిస్మములో విశ్వాసము ద్వారా నువ్వు కూడా పాతి పెట్టబడ్డావు. ఇక తిరిగి లేచింది యేసు క్రీస్తు ఎలాగైతే దేవుని శక్తితో నిత్యము ఉండుట కొరకు మహిమతో తిరిగి లేపబడ్డాడో, నీవు కూడా యేసు క్రీస్తునందు ప్రాచీన స్వభావాన్ని పాతి పెట్టి తిరిగి లేపబడ్డావు అన్న సంగతిని మరిచిపోవద్దు. ఐడెంటిఫై యువర్ సెల్ఫ్
విత్ క్రైస్ట్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా క్రీస్తులో నిన్ను నీవు చూసుకో. 2, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వ్యక్తి జీవితము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు అంటది, ఆత్మానుసారముగా నడుచుకొనండి, అప్పుడు మీరు ఆత్మానుసారముగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కారణం ఏంటి అంటే, ఆత్మ మీలో ఉన్న శారీరక బలహీనతలు అనగా ప్రాచీన స్వభావము నుంచి పుట్టు శారీరక బలహీనతల నుంచి మిమ్మల్ని విడిపించే శక్తి కలది. ఇందాక ఒక మాట చెప్పాను, పరిశుద్ధాత్ముడు మీలో ఉండగా, మీరు విశ్వాసము ద్వారా క్రీస్తు వారిగా బ్రతుకుతూ ఉండగా, క్రీస్తు నుంచి కలిగిన కృప మీ పైన వెలుగుగా ప్రసరించి మీలో ఉన్న మోసాన్ని బహిర్గతం చేస్తుంది. పశ్చాత్తాపపడటానికి మీకు కనికరాన్ని ఇస్తుంది. మీ పాత స్వభావము నుంచి మీరు విడుదల పొందండి. 23వ వచనంలో అంటాడు, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. అవునండి, నాకు అర్థమవుతూ ఉంది, నా ప్రాచీన స్వభావాన్ని నేను వదులుకోవాలి. నా ప్రాచీన స్వభావం వదులుకోవాలి అంటే ఏం జరగాలి? మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. ఇదిగో నేను ఇప్పుడే లేచాను, ఇక నేను టీవీ చూడను అంటే టీవీ చూడకుండా కూర్చోవు నువ్వు. ఇక అలా ఆలోచించను అంటే అలా ఆలోచించకుండా కూర్చోవు. ఆ పని ఇక చెయ్యను అని అనుకుంటే ఆ పని ఇక అంటే ఏదో ఒక నైతికతను నా జీవితంలో అలవర్చుకుంటాను, అదే క్రైస్తవ జీవితం అనుకుంటున్నావేమో. అలా అయితే క్రీస్తు నీ కొరకు సిలువపై మరణించవలసిన అవసరం లేదు. క్రైస్తవ జీవితం రక్తాన్ని చిందించే జీవితం. అందుకే హెబ్రీ భక్తుడు తన పత్రిక రాస్తూ, మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము కారునంతగా పోరాడాల. మీ ప్రాచీన స్వభావమును వదులుకునే ప్రక్రియలో రక్తం కారుద్ది, జాగ్రత్త. ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ వాక్. చాలా కష్టమైనటువంటి ప్రయాణం మీరు తలపెట్టినటువంటి ఈ ప్రయాణం. మీకు అర్థం కావాలి ఆ ప్రయాణం యొక్క కష్టం ఎంతో. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడండి. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, అసలు ఎందుకు నూతన పరచబడాలి? వై ఇట్ ఈజ్ నీడెడ్? ఇందాకే మనము 22వ వచనంలో చూసాం, మోసకరమైన దురాశల చేత ఈ ప్రాచీన స్వభావము నిన్ను చెడుస్తూ ఉంది. నీ 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 అంతరంగాన్ని, నీ జీవితాన్ని తుప్పు పట్టినట్లుగా నీ లోపల నుంచి నిన్ను మార్చేస్తూ ఉంది. కాబట్టి నీవు లోపల నుంచి మార్పు చెందాలి. ఈరోజు క్రైస్తవులు లోపల నుంచి మార్చుకోవాలరా అబ్బాయి అని చెప్తూ ఉంటే ఏం చేస్తారంటే, తెల్ల బట్టలు వేసుకొని నేను మారిపోయాను అనుకునేవాడు ఒకడైతే, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని నేను మారేవాడు అనుకునేవాడు ఇంకొకడైతే, నేను రెగ్యులర్గా చర్చికి వస్తున్నాను కాబట్టి మారాను అనుకునేవాడు ఒకడే. దిస్ ఈజ్ నథింగ్. దిస్ ఈజ్ అబ్సల్యూట్. జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే మీ ఆలోచన విధానం మారాలి, మీ అవగాహన విధానం మారాలి. అవగాహన విధానము మారాలి అన్న విషయాన్ని కొద్దిగా మీరు ఆలోచన చేయండి. జాగ్రత్తగా చూడండి. ఆలోచన విధానం మారడం అంటే ఏంటి? ఒక విషయాన్ని దేవుడు ఎలా చూస్తాడో అలా చూసే స్థితిలోకి నీవు వెళ్ళడం, అది నీ చిత్తవృత్తి యందు మార్పు రావడం అంటే, ఆంతరంగిక మార్పు రావడం అంటే, నీ ఆలోచనలలో, నీ కోరికలలో, నీ డెసిషన్స్ అన్నిటిలో కూడా ఆ మార్పు రావటాన్ని నీ చిత్తవృత్తి యందు మార్పు రావడం. కొద్దిగా దీన్ని మనము ఆలోచన చేయాలి. యాక్చువల్గా ఇంగ్లీష్లో చాలా చక్కగా ఈ 2 పదాలు, చిత్తవృత్తి, మీ చిత్తవృత్తి అనే మాట 2 పదాలతో తెలియపరచబడ్డది. ఒకటి మైండ్, 2 స్పిరిట్. టుగెదర్ మైండ్ అండ్
స్పిరిట్. ఈ రెండు పదాలు మీరు అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ మన వాక్యాల్లో చాలా దూరం మనం వచ్చేసినట్లే. చిత్తవృత్తి, మైండ్. మైండ్ అంటే మీ లోపల మిమ్మల్ని ఆలోచింపచేసే శక్తి. మీ లోపల నుంచి మిమ్మల్ని ఆలోచింపచేసే ఈ శక్తినే మైండ్ అంటాం. ఎలా ఆలోచిస్తుంది ఇది? మీరు చూస్తూ ఉన్న వాటి ద్వారా, వింటూ ఉన్న వాటి ద్వారా మీకు నిర్ణయాలు కలిగేటట్లుగా లోపల మీతో కలిసి పనిచేసేది ఈ మైండ్. మరి స్పిరిట్ అంటే ఏంటి? మీకు నేను ఇంతకుముందు చెప్పిన ఒక మాటను జ్ఞాపకం చేస్తాను, కొద్దిగా అర్థమవ్వడం కోసం. ధర్మశాస్త్రము వెనుక ఉన్నటువంటి ఆలోచన. ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలైతే ధర్మశాస్త్రము వెనుక ఉన్న ఆలోచన 10 ఆజ్ఞలు కాదు, 2 మాటలు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ధర్మశాస్త్రము వెనుక ఉన్న ఆలోచనను చెప్పాడు. దేవుణ్ణి ప్రేమించు, పొరుగువానిని ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించు, పొరుగువానిని ప్రేమించు అన్నట్లుగా అంత స్పష్టంగా అంత రెండు పదాలలో మనకు 10 ఆజ్ఞలు కనపడవు. కానీ ఈ 10 ఆజ్ఞల వెనక ఉన్నటువంటి ఉద్దేశము, ఆలోచన దేవునిది ఏంటి అంటే దేవుని ప్రేమించు, పొరుగువానిని అంటే నువ్వు చూస్తూ ఉన్నావు, వింటూ ఉన్నావు, వీటన్నిటినీ నీలో కాంటెంప్లేట్ చేసుకుంటూ ఉన్నావు. వీటి ద్వారా నువ్వు ఏదో సాధించాలనుకుంటూ ఒక డెసిషన్లోకి వస్తున్నావు. ఆ డెసిషన్ మాకు బయటికి కనపడుతుంది, కానీ ఆ డెసిషన్ వెనక ఒక ఉద్దేశం ఉంది, అది మా కంటికి కనపడదు. నేను దయాకర్ని ప్రేమతో హగ్ చేసుకోవచ్చు, ఇది బయటికి కనపడుతూ ఉంది, వెనక ఉన్న ఉద్దేశం నాకు మాత్రమే తెలుసు. అది స్పిరిట్, అది వృత్తి, చిత్త వృత్తి. మీ చిత్త వృత్తి అంటే నీవు చూస్తూ ఉన్న వాటిని బట్టి, వింటూ ఉన్న వాటిని బట్టి, నీకు కలుగుతూ ఉన్న ఆలోచనలో నుంచి నీవు తీసుకుంటున్న నిర్ణయాల వెనుక ఉన్నటువంటి అంతరార్థం, ఉద్దేశం మీ చిత్తవృత్తి. అదే ప్రాబ్లం బాబు మీది అని ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలోనే దేవుడు చెప్పాడు. మానవుని యొక్క హృదయము, తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని యెహోవా చూసి. మీ హృదయము మోసకరము, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు లేడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, వెలుపల నుంచి లోపలికి వెళ్ళున్నది ఏది మనిషిని అపవిత్రపరచదు, బదులుగా లోపల నుంచి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. నువ్వు బయటికి ఒకటి మాట్లాడుతూ ఉన్నావు, నీ లోపల ఇది నీ చిత్తవృత్తి. దిస్ ఈజ్ వాట్ యు ఆర్. ఇదే నీ ప్రాచీన స్వభావం. నీ చిత్తవృత్తి దురాశల చేత, మోసకరమైనటువంటి గ్రాటిఫికేషన్స్, సాటిస్ఫాక్షన్స్ ద్వారా అబద్ధపూరితంగా నడిపించబడతా వెనకాల అసలు సంగతులను దాచి బయటికి ప్రేమగా నటిస్తూ ఉన్నావు. ఇది వేషధారణ. ఎక్కడి నుంచి వచ్చింది వేషధారణ? ఇక్కడి నుంచి వచ్చింది వేషధారణ. ఇది వేషధారణ. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. బానే ఉంది పాస్టర్ గారు, చిత్తవృత్తి ఏంటో అర్థమైంది, నేను ఎలా మార్చుకోగలను? నీ వల్ల కాదది, నీ వల్ల కాదది. అందుకే నూతన పరచబడిన వారై అన్నాడే కానీ నూతన పరుచుకుంటున్న వారై అనలా. ఇట్స్ ఏ ప్యాసివ్ వాయిస్. మీ ద్వారా జరిగే కార్యం కాదది, దేవుడు మీలోనికి వచ్చి చేసే కార్యం. కలుగునుగాక అని చెప్పగలిగిన వాడు ఒక్కడే, నూతన పరచగలిగిన వాడు ఒక్కడే, దేవుడు. అది సృష్టికర్త. కాబట్టే క్రైస్తవులు అంటారు అన్యులు. ఎందుకు? అంతరంగమందు సృష్టి కార్యము జరుగుట కేవలము పరిశుద్ధాత్మ ద్వారా క్రైస్తవుడిలో మాత్రమే సాధ్యము. కాబట్టి మిగిలిన వారు అన్యులయ్యారు. అర్థమైందన్నమాట? అర్థమైందా? ఎందుకయ్యారు మిగిలిన వారు అన్యులు? సృష్టికర్త చేయు కార్యము అంతరంగమందు నూతనపరచబడే కార్యము. అంతరంగమందు దేవుడు కలుగునుగాక. కనుక కొరింథీ పత్రికలు అంటాడు, కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న మీరు నూతన సృష్టి. యు ఆర్ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ జీసస్.
ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీ ఆంతరంగిక మార్పు ఏదో నా ఆలోచనలు మార్చుకుంటాను, టీవీ ముందు కూర్చొని ఓ నేను చూడను అనుకుంటాను, ఆ పని చేయించి అనుకుంటాను, అటు పోతాను ఇటు పోతాను పరిగెడతాను, ఇవన్నీ మీ జీవితాలలో పాక్షికమైనటువంటి టెంపరరీ బెనిఫిట్స్ ఇస్తుందేమో, కానీ నీ అంతరంగములో నీ చిత్తవృత్తి మార్పు చెందకుండా నీ ప్రాచీన స్వభావాన్ని నీవు తీసివేసుకోవడం సాధ్యము కాదు. రక్తం కారడం అంటే ఏంటో అర్థమవుతుందా? రక్తం కారడం అంటే మీ చిత్తవృత్తి యందు మార్పు రావాలి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. అది దేవుడు చేసే కార్యం. బాగానే ఉంది పాస్టర్ గారు, మరి ఎలా మా చిత్తవృత్తి యందు ఎలా మేము మార్చబడతాము? ఒకటి, పరిశుద్ధాత్మ మీ జీవితములోనికి వచ్చినప్పుడు. ఎలా వస్తాడు మీలోనికి పరిశుద్ధాత్ముడు? నేను బాప్తీసం పొందినప్పుడు నాలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా, మరి మరలా పరిశుద్ధాత్ముడు రావడం ఏంటి నా జీవితంలోనికి? ఎప్పుడైతే వాక్యాన్ని క్రమముగా వినే ఒక లక్షణంలోనికి మీరు వస్తారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి మీతో నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన విషయం, వాక్యాన్ని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జాగ్రత్తగా ఆలోచన చేయండి. వచనము వెంబడి వచనము ఎవరైతే మీకు వాక్యం చెప్పటానికి శ్రమ పడుతూ ఉన్నారో, ప్రసవ వేదన పడుతూ ఉన్నారో, వాళ్ళ దగ్గర కూర్చొని వాక్యాన్ని నేర్చుకోండి. మీకు సడన్ సర్ప్రైజెస్ ఏముండవు దాంట్లో. చాలామంది ఉన్నారు లైట్లతో స్టేజ్లతో హంగామాలు చేస్తూ మ్యూజిక్ ట్రిప్పులు పెట్టుకొని గబా 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 అని బీభత్సం చూసి సృష్టిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి మంచి బ్లేజింగ్ బట్టలు వేసుకొని, బ్లేజింగ్ సౌండ్ సిస్టమ్స్ పెట్టుకొని, బ్లేజింగ్ లైట్స్ పెట్టుకొని, అక్కడ ఒక వచనం తీసుకొని ఇక్కడ ఒక వచనం తీసుకొని నిన్ను ఉర్రు తొలగించి పిచ్చెక్కిచ్చి నీకు ఇప్పుడే ఏదో నీకు జరిగిపోతుంది అన్నట్లు నిన్ను మసిపూసి మామిడికాయ చేస్తారు. అది కూడా 22వ వచనమే. అది కూడా 22వ వచనమే. మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావానికి నచ్చిన మాటలను అక్కడొకటి లాక్కొని ఇక్కడొకటి లాక్కొని మీకు మంచి బిర్యానీ వండి పెడుతుంటే అబ్బా అని తింటున్నారు. దీనివల్ల పొట్ట పెరిగిద్ది, అవి పెరుగుతాయి, ఇరుగు పెరుగుతాయి, కానీ ఆరోగ్యకరమైన 6 ప్యాక్ మీకు రాదు. ఐ టెల్ యూ అగైన్, సేమ్ 6 ప్యాక్ ఫార్ములాను అప్లై చేయండి. ఇష్టం వచ్చినట్టు బిర్యానీ తింటే పెరిగేది పొట్టే, కానీ పొద్దున్నే కష్టపడి జిమ్కి వెళ్తే, చెమట చిందిస్తే ఒక సంవత్సరానికి ఏమొస్తుంది? ఉన్న కొవ్వు పోద్ది. ఇంకో సంవత్సరానికి ఏమొస్తుంది? కొద్దిగా కండ వస్తుంది, 6 ప్యాక్ వస్తుంది. వాక్యం వినడం అంటే ఆయన చెప్తాడు, నాకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఇది ఒక పెద్ద పిచ్చి. నేను నీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కాదు, నీవు ఆసక్తిగా కూర్చొని నాకు దేవుని వాక్యం అర్థం కావాలి అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి నువ్వు వాక్యాన్ని. నేను నీకు వాక్యం అర్థమయ్యేటట్టు చెప్పడం కాదు. ఇట్స్ యువర్ లైఫ్, యువర్ ఇటర్నిటీ, నీ నిత్యత్వానికి సంబంధించింది ఇది. హౌ డేర్ యూ క్యాజువల్లీ టేక్ యువర్ టైమ్ దట్ యు స్పెండ్ ఇన్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని వాక్యమును నీవు క్రమముగా వినుట. యోహాను 17:17 అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. రోమా 12:2 మీ అందరికీ తెలిసిన శుభవచనం. ఈ లోక మర్యాదను మీరు అనుసరించకూడదంటే ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని మీరు పరీక్షించి తెలుసుకోండి, అప్పుడు మీ మనస్సు మారి నూతనమవుతుంది. మీ చిత్తవృత్తి మారాలి అంటే, ప్రాచీన స్వభావాన్ని, ఈ లోక మర్యాదను అనుసరించని మోసపూరితమైన దురాశలను మిమ్మల్ని చెరిచే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి అంటే, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో అక్కడొక వచనాన్ని ఏరి మీకు నచ్చినట్లు వండి వడ్డించుకుంటే సంపూర్ణమైన దేవుని చిత్తం మీకు ఎలా తెలుస్తుంది? అక్కడక్కడ మీకు నచ్చినట్లు మీరు తీసుకుంటున్నారు. దట్స్ నాట్ ద కంప్లీట్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని సంపూర్ణమైన చిత్తాన్ని శ్రద్ధగా వచనము వెంబడి వచనం, పదం వెంబడి పదం బోధించే సేవకుల దగ్గర కూర్చొని జాగ్రత్తగా వినండి, మీ బ్రతుకులు బాగుపడతాయి. ఒకటి,
పరిశుద్ధాత్మ చేత నింపబడుట ద్వారా మీ చిత్తవృత్తి యందు మార్పు కలుగుతుంది. పరిశుద్ధాత్మ మీలోనికి రావాలి అంటే బాప్తిస్మములో మీలోకి చేరిన పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని విడిచిపెట్టలా. కానీ ఆ పరిశుద్ధాత్ముడు ద్వారా మీకు కలిగే కృప వెలుగు విస్తరించాలి అంటే క్రమంగా వాక్యాన్ని మీరు ధ్యానము చేయాలి, వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. 3, ఇటువంటి క్రమానికి మీరు విధేయత చూపాలి. యు నీడ్ టు ఒబే. You need to obey to such a discipline. You need to discipline your own self. నిన్ను నీవు క్రమపరుచుకోవాలి, నిన్ను నీవు శిక్షించుకోవాలి, నిన్ను నీవు కట్టుదిట్టం చేసుకోవాలి. అన్లెస్ ఐ టెల్ యూ, దీని కొరకే రక్తం కారుస్తాం. ఈ లోకానుసారమైన నీ ప్రయారిటీస్ని విడిచిపెట్టి 1 గంట వారములో దేవుని కొరకు ఖర్చు పెట్టడం ఎంత కష్టమో మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకో. నీ ప్రయారిటీస్ అన్నింటినీ విడిచిపెట్టి 6 రోజుల్లో 2 నుంచి 3 గంటలు తీయటానికి ఎంత కష్టమవుతుందో చూడండి. మన సంఘం విషయానికి వస్తే క్రమంగా మనం రోమపత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం. బుధవారం 1 గంట తీయటానికి ఎంత బ్రతిమాలుతూ ఉంటే ఎంతమంది వస్తూ ఉన్నారు? శుక్రవారం ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తూ ఉన్నాం. 1 గంట మీరు తీయటానికి బతిమాలుడుతూ ఉంటే ఎంతమంది వస్తూ ఉన్నారు? దట్ షోస్ హౌ డిఫికల్ట్. బ్లడ్ కారుద్దంటే అదే. రీడిఫైన్ యువర్ ఓన్ సెల్ఫ్ నీడ్స్ ఎ షెడింగ్ బ్లడ్. నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకునే చిత్తవృత్తి యందు మార్పు కలగాలి అంటే రక్తము కారేంతగా నిన్ను నీవు డిసిప్లిన్ చేసుకోవలసిన అవసరం ఉన్నది. 24వ వచనంలో అంటాడు, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. మరలా ఇక్కడ కూడా ప్యాసివ్ వాయిస్. సృష్టింపబడిన, మీరు సృష్టించుకోవట్లా. సృష్టింపబడిన ఏ స్వభావం ఇది? నవీన స్వభావము. నవీన స్వభావాన్ని ఇదిగో పరిశుద్ధాత్మునికి సమర్పించుకున్నప్పుడు, మీరు క్రమముగా దేవుని వాక్యానికి మీరు అప్పగించుకున్నప్పుడు మీలో దేవుని కృప నూతన సృష్టిని చేస్తూ ఉంది. మీ చిత్తవృత్తిలో మార్పు కలిగిస్తూ ఉంది. నవీన స్వభావాన్ని పుట్టిస్తూ ఉంది. సృష్టించబడిన నవీన స్వభావము ఏం చేస్తుందంటే మీలో నీతి, యథార్థమైన భక్తిని, దేవుని పోలికను మీకు ఇస్తుంది. దాన్ని ధరించుకోండి. ఇక్కడ 2 కనపడుతున్నాయి. ఒకటి ధరించుకోవాలి, తీసివేసుకోవాలి. రెండోది కలగాలి. ఈ 2 భాగాలు మీరు అర్థం చేసుకోవాలి. 22, 24వ వచనములో ఒక దాంట్లో తీసేసుకోమంటున్నాడు ప్రాచీన స్వభావాన్ని, నవీన స్వభావాన్ని ధరించుకోమంటూ ఉన్నాడు. కానీ 23, 24 వచనంలో మీకు కనపడుతున్నది ఏంటి అంటే చిత్తవృత్తి యందు నూతన పరచబడుట, నవీన స్వభావములో సృష్టించబడుట. ఇది మీ వలన జరిగే కార్యము కాదు, దేవుడు మీలోనికి వచ్చి తన కనికరముతో మీకై చేసే కార్యం. ఎంత గొప్ప భాగ్యమో మీరు ఆలోచన చేయండి. కృప కేవలము మిమ్మల్ని క్షమించడం మాత్రమే కాదు, క్షమించి మీలో నూతన స్వభావాన్ని సృష్టిస్తుంది. మీ చిత్తవృత్తిని కలుగునుగాక అని నూతనపరిచే సృష్టికర్త దగ్గరికి మీరు వస్తున్నారు. ఎలా నూతన పరచబడతాము, ఎలా నూతన స్వభావాన్ని ధరించుకుంటాము అనంటే ఇదిగో యేసు క్రీస్తునందు మిమ్మల్ని మీరు గుర్తించుట ద్వారా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరు క్రీస్తును ధరించుకున్నారు. దేవుని వాక్యములోనికి రండి, పరిశుద్ధాత్మ సహవాసములో ఎదగండి, క్రీస్తుతో కలిసి నడవండి. అప్పుడు మీరు వ్యక్తిగతంగా అనుభవించేది ఏంటి అంటే మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడుట, మీ ప్రాచీన స్వభావాన్ని, అసలు మురికి బట్టలను తీసేసినట్లు మీ ప్రాచీన స్వభావాన్ని తీసివేయటాన్ని మీరు చూస్తారు. క్రీస్తును పోలి ఆనాడు దేవుడు మనిషిని ఏ రీతిగా తన పోలికలో తన స్వరూపంలో చేశాడో ఆ స్వారూప్యములోనికి మీరు నడిపించబడతాడు. ఈ
3 వచనాలలో 22, 23, 24 వచనాలలో ఇంత గొప్ప భాగ్యాన్ని వివరించాక ఇప్పుడు 25, 26, 27, 28 వచనాలలో 3 విషయాలు చెప్తున్నాడు. అయ్యా, అబద్ధాలు చెప్పొద్దు. 25వ వచనం, ఎందుకు అబద్ధాలు చెప్పొద్దు? మనమందరం ఒకరికొకళ్ళం బ్రదర్స్ సిస్టర్స్, ఒకే శరీరములో చేర్చబడ్డాం, ఒకరికొకళ్ళం అవయవాలమై ఉన్నాం. ఈ చెయ్యి ఈ చేతికి హానికరంగా బ్రతకకూడదు. అలా బ్రతికితే ఈ శరీరానికి నష్టం. మీరు సంఘములోని వారు, మీరు ఒంటిగా బ్రతకటానికి పిలువబడల సంఘములో ఏకమై అనేకులతో కలిసి బ్రతకటానికి పిలువబడ్డారు. మీలో అబద్ధ స్వభావము సంఘాన్ని పాడు చేస్తుంది. కాబట్టి అబద్ధం ఆడొద్దు, సత్యాన్ని చెప్పండి. 26, 27 వచనాలలో పాపము చేసేంతగా కోపపడొద్దు. అంటే కోపములో పాపం ఉండొద్దు. కోపములో పాపం ఉండొద్దు అంటే అర్థం కావడానికి చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కోపం ఎలాంటిదో అది కోపములో పాపము లేని కోపము. ఏం చేశాడు? యేసు ప్రభువారు తనను గుద్దితే కోపం రాలా, తన మీద ఉమ్ము వేస్తే కోపం రాలా, తనకు ముండ్ల కిరీటం పెడితే కోపం రాలా, తనకు సిలువ వేసిన వారి వైపు చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని. కానీ అదే యేసు ప్రభువారు, ఇదిగో వీడు బయల్జూబులు శక్తి వలన ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడు అనగానే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. అనేకులకు, సర్వజనులకు నా ఇల్లు, నా దేవాలయము ఇల్లుగా వాళ్ళకి ఉంటుంది అని దేవాలయాన్ని గురించి ప్రవచించబడితే దొంగల గుహగా మీరు మార్చారు. తాళ్లను పేని అక్కడ ఉన్న వాళ్లను కోపపడ్డాడు యేసు ప్రభువారు. ఎందుకు కోపం వచ్చింది? దైవిక కార్యాల విషయమై ఆయనకు కోపం వచ్చింది. ఎందుకు సహించాడు? స్వవిషయమై ఆయన సహించాడు. కోపములో పాపము లేని స్థితి. నీకు కోపం ఎందుకు కలుగుతూ ఉందో, నీ లాభం కొరకు కోపం కలిగితే అది పాపముతో కూడినటువంటి కోపం. వేరొకరి క్షేమం కొరకు నీకు కోపం కలిగితే అది పరిశుద్ధమైన కోపం. జ్ఞాపకం ఉంచుకో. కోపపడుడి కానీ పాపం చెయ్యకుడి. ఎందుకు? మీరు పాపముతో కూడిన కోపము కలిగి ఉంటే అందులో ఏముంటది? అపవాదికి చోటుంటది. మరలా మీ ప్రాచీన స్వభావంలోనికి వెళతారు. జాగ్రత్త. 26వ వచనంలో అంటాడు, ఇక దొంగిలించొద్దు. ఎందుకు దొంగిలించొద్దు అంటున్నాడు? అనేకులకు నీవు పంచిపెట్టేటట్లు కష్టపడు. ఆ కష్టములో కలిగే ఆనందము అనేకులకు పంచిపెట్టేటట్లు నిన్ను బలపరుస్తుంది. ఇంకా చాలా విషయాలు 29వ వచనం నుంచి 32వ వచనం వరకు. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి, బూతులు మాట్లాడొద్దు, చేదుతో దుఃఖముతో ఉండొద్దు, కనికరముతో ఉండండి. ఇలాగా 29 నుంచి 32 వచనాల వరకు అనేక సంగతులు. ఎందుకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు? మీ ప్రాచీన స్వభావాన్ని తీసివేసుకొని మీ చిత్తవృత్తి యందు మార్పు చేయబడి దేవుడు మీలో కలుగ చేసిన నవీన స్వభావాన్ని ధరించుకున్నారు. కాబట్టి అబద్ధం ఆడొద్దు. ఎందుకు? అది మీ బ్రదర్స్కి హాని చేస్తుంది. పాపముతో కూడిన కోపాన్ని కలిగి ఉండొద్దు. ఎందుకు? అది అపవాదికి చోటిస్తుంది. దొంగిలవద్దు. ఎందుకు? ఇంకొకటి క్షేమాన్ని అది దోచుకుంటుంది. కాబట్టి దొంగిలవద్దు. ఇంకొకడికి నువ్వు ఆహారంగా మారు, నువ్వు ఇంకొకడికి ఆదరణకరంగా మారు అని దయగలిగిన క్రీస్తు హృదయాన్ని పోలి బ్రతకటానికి వారిని పిలుపిస్తా ఉంది. ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. ఇదంతా సాధ్యమేనా మాకు? ఇదంతా సాధ్యమేనా మాకు? ఎంత సాధ్యమో ఒక్క మాటలో నేను చెప్పిన మాటలు ముగిస్తాను. ఎంత సాధ్యము అంటే, ఈరోజు మనకున్న సువార్త పాఠము ఎంత సాధ్యమైందో మన జీవితంలో కూడా ప్రాచీన స్వభావం తొలగిపోవటం అంతే సాధ్యం. ఈరోజు సువార్త పాఠములో ఏ సంగతులు రాయబడి ఉన్నావో అవి ఎంత వాస్తవమో వాటిని మీరు ఆలోచన చేసినప్పుడు మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడట కూడా అంతే సాధ్యం. మీరు నవీన సృష్టిగా క్రీస్తు పోలికగా మార్చబడుట కూడా అంతే సాధ్యం. 9వ అధ్యాయము మత్తయి సువార్తలో ఒక పక్షవాయువు గలవాడిని, అతని విశ్వాసం గురించి వ్రాయబడలా. అతనితో ఉన్నవారు కనికరముతో మంచం పైనే కదలలేని స్థితిలో ఉంటే యేసు ప్రభువారి ఉన్న ఇంటిపైన పెంకులు విప్పి అతన్ని కిందకి దింపారు. యేసు ప్రభువారు అతన్ని చూసి, లే అన్లా ఫస్ట్ ఏమన్నాడు ఆయన? నీ పాపాలు
క్షమించబడి ఉన్నవి. దాట్స్ ది ఏమంటామంటే అదొక రీమిక్సింగ్ సౌండ్ అనమాట. అది క్షమించబడి ఉన్నవి. క్షమించాడు. క్షమించడం అనేది ఆల్రెడీ జరిగిపోయింది. ఇది నీతో పాటు కొనసాగుతూ ఉంది. ఎప్పటిదాకా? నీవు పరిపూర్ణంగా నీ చిత్తవృత్తి యందు నూతనపరచబడి నవీన స్వభావమును ధరించుకునేంత వరకు ఈ క్షమాపణ నీ జీవితములో కొనసాగుతూనే ఉంటుంది. ఆ క్షమాపణను యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. ఆ క్షమాపణ మాట్లాడాక ఆయన అన్నాడు, లేచి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. అక్కడ అభ్యంతరకరంగా చూస్తూ ఉన్న పరిసయ్యుల వైపు చూసి, అయ్యా, పాపాలు క్షమించుట సులభమా, అతన్ని లేపడం సులభమా? ఏది సులభం? నోటి మాటే కదా పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనుష్య కుమారుని యొక్క అధికారం ఏంటి అంటే పాపములను క్షమించుట. అతని పాపాలు క్షమించబడ్డాయి కనుక తిరిగి లేపబడ్డాడు. కలుగునుగాక అని ఆ పక్షవాయువు కలిగిన వాని జీవితంలో సృష్టికర్తగా ఆయన ఊదిన జీవము పడిపోయిన అతనిని ఏ రీతిగా తిరిగి లేవనెత్తిందో, నీ ప్రాచీన స్వభావముతో పక్షవాయువులో ఉన్న నిన్ను కూడా అలాగే తిరిగి లేవనెత్తుంది. నీ చిత్తవృత్తి మోసకరమైన దురాశలు నీలో కలిగిస్తూ ఉంటే ఆ స్థానములో కూడా తిరిగి లేపగలిగిన సమర్థుడు నీవు నమ్ముతూ ఉన్న యేసు. కాబట్టి ఎఫెసీ పత్రికలో విన్న మాటలు ఎంతగా నీ జీవితంలో ఆయన నెరవేర్చ సమర్థుడు అని అంటే, ఇదిగో ఆ పక్షవాయువు గలవానిని ఆయన తిరిగి లేపినట్లుగా, జీవముతో తిరిగి అక్కడి నుంచి నడిపించినట్లుగా నీ జీవితంలో కూడా విశ్వాసముంచి క్రీస్తును సమీపించగలిగితే, నిన్ను నీవు డిసిప్లిన్ చేసుకొని పాపముతో పోరాడుటలో రక్తము కార్చునంతగా నీవు ఆసక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ పక్షవాయువు గలవాడు తిరిగి లేచినట్లుగా నీవు కూడా లేపబడతావు. నిర్ణయం నీదే. చాయిస్ ఈజ్ అవర్స్. చేయాల్సిందేంటి? డిసిప్లిన్ చేసుకో, వాక్యము దగ్గరికి రా, విశ్వాసములో బలపడు, ఆత్మతో సహచర్యము చేయి, క్రీస్తుతో నడువు, నవీన స్వభావములో నూతన క్రీస్తుగా ఈ లోకమందు అనేకులకు ఆశీర్వాదకరంగా మారు. అట్టి గొప్ప కృపను త్రియేక దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలయుండునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుని